ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మరి దేవుడిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని పిల్లరా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రేమ ఎలాంటిదంటే తాత్కాలికమైనటువంటిది. అనగా ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది, మరొక రోజు మరొకలా ఉంటుంది. అనగా ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, మరి డబ్బున్నంత వరకు మరి మనుషులు ప్రేమిస్తారు. అదే డబ్బు కాస్త తరిగిపోతే ప్రియ దేవుని పిల్లలు ఎవరు కూడా దరికి రానివ్వరు. అలాగే అందం ఉంటే ఒకలా, అందహీనంగా ఉంటే మరొకలా, అలాగే బలం ఉంటే ఒకలా, బలహీనంగా ఉంటే మరొకలా ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. అనగా పిల్లరా, మనుషుల ప్రేమలో ఏముంటుందంటే స్వార్థం అనేటువంటిది ఉంటుంది. కనుక ప్రియ దేవుని పిల్లలు, ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమలన్నీ కూడా మరి తాత్కాలికమైనవే. ఈ రోజు ఉన్నటువంటి ప్రేమ రేపు కనుమరుగైపోతూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకంలో మనుషులు ప్రేమించినట్టుగా నేను నిన్ను ప్రేమించడం లేదు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, దేవుడు ఈరోజు ఒకలా రేపు ఒకలా ప్రేమించే దేవుడు కాదండి. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తాత్కాలికమైనది కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి ప్రేమ అయింది. ప్రియ దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా నిత్యము నిలిచి ఉండేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. మరి చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి చూడండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నువ్వు దేవునికి ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, నువ్వు దేవుణ్ణి మరి విడిచి దేవునికి దూరంగా ఉన్నా కూడా మరి దేవుని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మరి దేవుని ప్రేమలో స్వార్థము లేదు, మరి దేవుని ప్రేమలో కల్మషం లేదు, మరి దేవుని ప్రేమలో ప్రియ దేవుని పిల్లరా మరి కపటం అనేటువంటిది లేదు. మరి దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ప్రియ దేవుని పిల్లరా. కనుక దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, మరి ఈ లోకంలో మరి నిన్నెవరు ప్రేమించడం లేదని, లేకపోతే నిన్నెవరు ఆదరించడం లేదని, ఎవరు ఓదార్చడం లేదని, ఎవరు నిన్నెవరు దగ్గరికి రానివ్వటం లేదని ఒకవేళ ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, నువ్వు ఒంటరివి కావు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు శాశ్వతంగా మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని పిల్లరా, నువ్వు కూడా మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాగ్దానం చేస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. ప్రభు, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవే. అయితే ప్రభు, మీరు మమ్మల్ని తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజు ప్రభు, ఈ వాగ్దానం ద్వారా ప్రభు అనేక మంది ఆయా బలపడటానికి, అనేకమైన జీవితాల్లో ప్రభు తండ్రి ఆయా మీ యొక్క ప్రేమ కలిగి ఉండటానికి ప్రభు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.